విశాఖ ఉక్కు కర్మాగారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 సిసిడి విభాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన ద్రవ ఉక్కును తరలిస్తున్న భారీ ల్యాడిల్ నుంచి ఒక్కసారిగా ద్రావకం కిందకు పడిపోయింది. ఈ వేడి ద్రవం పడడంతో అక్కడే ఉన్న ఒక భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో సదరు విభాగంలో షిఫ్ట్ డ్యూటీలో భాగంగా సుమారు 15 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు ఒక్కసారిగా కుమ్మరించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్లాంట్ అంతటా దట్టమైన పొగ అలుముకుంది. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న ఉద్యోగులు, కార్మికులు భయంతో ప్రాణాలు చేతబట్టుకుని పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు అక్కడే విధుల్లో ఉన్న 8 మంది కార్మికులపై ఈ వేడి ద్రవ ఉక్కు పడింది. మృతి చెందిన వారిలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నట్లు సమాచారం. పలువురు కార్మికులు తీవ్ర గాయాల పాలు కాగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పరిస్థితి ఎంతవరకు సర్దుమణిగినట్లు అనిపిస్తుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ 8 మంది కార్మికులను మనం లాస్ అయినట్లు తెలుస్తుంది. ఇంకా ప్రమాదం ఎంతవరకు ఉంది అంటున్నారు? హాట్ మెటల్ పడినటువంటి ప్లేస్లో ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది ఇప్పటి వరకు పూర్తి వివరాలు అయితే బయటకు రానివ్వలేదు. కానీ ప్రస్తుతం సంబంధించి ఇంచుమించుగా 8 వాళ్ళకి సంబంధించినటువంటి 8 మృతదేహాలు అయితే ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు రావాల్సినటువంటిది అయితే ఉంది. కానీ మనం అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళు ఇది వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఒక్కొక్కరికి బాడీ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని ప్రస్తుతం గుర్తించడానికి అది రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని ప్రస్తుతం గుర్తించడానికి అటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రస్తుతం ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రమాదం జరిగినటువంటి దానికి సంబంధించి మనం చూస్తున్నాం కదా, వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కార్మికులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటిది అయితే ఉంది. వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి అసలు వివరాలు కూడా ఇప్పటి వరకు ఏమీ తెలిసినటువంటిది అయితే లేదు. అసలు ఏమైనా వివరాలు ఏమైనా తెలిసా వీళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు? ప్రస్తుతం 8 బాడీలని చనిపోయారు ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పారండి. మిగతా కొంతమందిని ఇక్కడ దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్కి, కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పారు. నిజంగా ఇక్కడ వాళ్ళ కుటుంబాలు అందరూ ఇక్కడ శోక సందర్భాలు ఉన్నాయి. దీన్ని నిజంగా మనం చాలా చింతిస్తున్నాం. ఇలాంటి దురదృష్ట ఘటన ఇలా జరగకూడదని చాలా బాధగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్నటువంటిది అయితే వచ్చినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల డెడ్ బాడీస్ అవునా కాదా అనేది తెలిసే ప్రసక్తి అయితే లేదు. అయితే ప్రస్తుతం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అఖిల, రైట్, థాంక్యూ రాజు.